ఏరా రఘు, కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యావు కదా? అవును మేడం. ఒరే, మంచిగా డ్యూటీలు చేసి ప్రమోషన్ తెచ్చుకోరా. పద వెళ్దాం. సరే, దొంగన హ్యాండ్ బ్యాగ్ పట్టుకెళ్ళిపోతుంది. పట్టుకోండి సార్, పట్టుకోండి. ఆగురా దొంగలైన, ఆగురా ఆగురా, నువ్వు ఆగురా ముందు. అబ్బా, దొంగ ఎక్కడ మిస్ అయిపోయింది. మరి నా బ్యాగ్ ఎలా సార్? నేను స్టేషన్ వెళ్ళి అందరితో ఎతికిస్తా, దొరికితే నీ దగ్గర తీసుకొస్తా. ఏరా రఘు, ఏంటి ఇక్కడుండి అటు ఇటు చూస్తున్నావు? అదా మేడం, ఒక ఏదో నా కొడుకు నిన్న ఒక 80 దొంగతనం చేసిండు. వాడు దొరుకుతాడా లేదా అని చూస్తున్నా. అవునా? హలో సార్, చెప్పండి. అదే సార్, అదే. ఓకే సార్, ఓకే. ఖచ్చితంగా మిస్ చేయండి సార్. సరే సార్. రఘు, నువ్వు ఫస్ట్ రోజు డ్యూటీలో జాయిన్ అవ్వు. నీకు మంచి ఆఫర్ వచ్చింది. ఏంటి మేడం? ఏంటి? ఒక గజ దొంగ ఉన్నాడు. వాడు మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని ముక్కు తిప్పలు పెడుతున్నాడు. వాడు ఈ ఏరియాలోనే తిరుగుతున్నాడు. వాడిని ఎలా అయినా పట్టుకోవాలి. ఓకే మేడం, పట్టుకుందాం. పట్టుకోవడం కాదు, పట్టుకోవాలి. పట్టుకుంటే ప్రమోషన్ వస్తుందిరా. అలాగే, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. సరే మేడం. ఈ రోజు ఎలా అయినా సరే ఆ గజ్జ దొంగను పట్టుకొని ప్రమోషన్లు కొట్టాలా. అడుగో గజ్జ దొంగ. నేను వాడి దగ్గరికి వెళ్తే వాడు పారిపోతాడు. ఇప్పుడు ఇన్ని ఫోటోలు తీసి మా మేడంకి చూపించి ప్రమోషన్ కొట్టేస్తా. తీసేసా. పారిపోరా, పారిపో. ఎన్ని రోజులు పారిపోతావా? పారిపో. నీకు ఫోటోలు దొరికినాక ఇంకా చూపిస్తాం మా మేడానికి. ఈ ఫోటోలు మా మేడానికి చూపించి ఇంకా నేను ప్రమోషన్ కొట్టాడమే. అమ్మా, ఎంత తీరినా దొంగ దొరకలేదు. మేడం మేడం, నాకు దొంగ కనపడ్డాడు. వాడి ఫోటోలు కూడా తీసాను మేడం. సూపర్ రా రఘు, ఈసారి నువ్వు ప్రమోషన్ కొట్టేసినట్టే. థ్యాంక్ యూ మేడం. ఏయిరా వాడి ఫోటోలు? ఇదిగోండి మేడం, చూడండి. ఏంటి మేడం, మీరు నాకెళ్ళి చూస్తున్నారు? నేను అంత క్లియర్గా తీసానా? ఒరే ఏదో దొంగ ఫోటోలు తీసుకురారా అంటే నీ ఫోటోలు తీసుకొచ్చావు కదరా. దొరికిన దొంగను మిస్ చేసావు కదా. ఏంటి నా ఫోటోలా? సారీ మేడం, కంగారులో బ్యాక్ కెమెరా పెట్టబోయి ఫ్రంట్ కెమెరా పెట్టా. ఒరే ఏదో ఫోటోలు తీయడం రా. నీకు పోలీస్ జాబ్ ఎలా ఇచ్చారా? పోరా, నీకు 6 నెలలు సస్పెండ్ చేస్తున్నా. పో.